శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టనల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను క్షేమంగా తీసుకొచ్చేందుకు వివిధ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే 4 రోజులైనా కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నల్లో జరుగుతున్న సహాయక చర్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టన్నల్ లోపలికి వెళ్లిన మంత్రులు అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. అటు టన్నల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం జార్ఖండ్ మైనింగ్ కీలక అధికారి అభిలాష్ని రప్పించింది. వీరితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు. వందల మంది సహాయక బృందాలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ యంత్రాంగం, ఆధునిక టెక్నాలజీ కార్మికుల కోసం సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ దొరకటం లేదు. సహాయక చర్యలు 4వ రోజుకు చేరుకున్నా కార్మికుల జాడ దొరక్కపోవటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుక్కునేందుకు సొరంగ మార్గంలోని ప్రతికూల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా మారాయి. 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం జరగ్గా అక్కడికి చేరుకునేందుకు సహాయక బృందాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 13 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక అక్కడి నుంచి క్రమంగా మట్టం పెరుగుతూ మోకాళ్ల లోతు వరకు బురదుంది. సుమారు 200 మీటర్ల వరకు బురద, పూడిక పేరుకుపోయి ఉందని సహాయక బృందాలు చెప్తున్నాయి. దెబ్బతిన్న టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు సైతం ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరిగినప్పుడు టన్నల్ బోరింగ్ మిషన్ 2 భాగాలుగా విడిపోయింది. చివరి భాగంలోని కంటైనర్లు వరద ధాటికి కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న బురద, టీబీఎం అవశేషాల్ని తొలగించి 200 మీటర్ల బురదని దాటితేనే టీబీఎం ముందు భాగానికి చేరుకోగలరు. అయితే అక్కడే ప్రమాద సమయంలో చిక్కుకుపోయిన 8 మంది ఉన్నారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. సహాయక చర్యల్లో 9 ప్రధానమైన సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, సింగరేణి, ఎల్ఎన్టీ, నవయుగ, మేఘా, హైడ్రా సంస్థలకి చెందిన దాదాపు 600 మంది నిపుణులు, శాస్త్రవేత్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎల్ఎన్టీ సంస్థ నుంచి కీలకమైన నిపుణుల బృందం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తరపున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం టనల్ వద్దకి చేరుకునే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూ ఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మికులని బయటికి తీసుకొచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూ ఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని 5వ రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. We have sent a team consisting of NDRF, SDRF, the persons who worked in Silkyara incident, rat miners and other people. They went inside. Yesterday, the team that went inside, they could go up to last 40-meter stretch, but the last 40-meter stretch is full of sludge, around 4-5 meters. We are not able to walk on that sludge. So that team has taken additional equipment like fishing boats and other things as per their expertise. And this team is trying to cross the 40-meter and trying to locate and communicate the person who are. Team comprising of NDRF, SDRF officials plus company officials and rat hole miners. So they have now went inside. So our first challenge is up to 12 kilometers this locomotive train is going. So next 1.5 kilometers there is a water level is there. So we have sent extra motors also inside and we have to dewater first this 12 kilometer to 13.5 kilometer track. So our first priority is that only and clear the debris on the track. So this train can reach up to 13.5 kilometer easily. So after 13.5 kilometer the TBM machine is there. So how to go above that 13.5 kilometers? So NDRF team is planning and we are hoping for the best. Our rescue operation will